నిన్న మంత్రులతో చంద్రబాబు గారు అయితే ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆధ్వర్యంలో. అయితే మంత్రులకు సంబంధించి నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో కసరత్తు చేసినటువంటి చంద్రబాబు గారు ఈరోజు వారికైతే వివిధ శాఖలు కేటాయించడం జరిగింది. ఇక మనం ముందుగానే అనుకున్నట్టు పవన్ కళ్యాణ్కి అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు మరికొన్ని అదనపు పదవులను కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఈసారి హోంమంత్రిగా చంద్రబాబు గారు అయితే ఒక మహిళను అయితే తీసుకురావడం జరిగింది. వంగలపూడి అనితకైతే హోంమంత్రి అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖను అయితే నిమ్మల రామానాయుడికి అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా లాస్ట్ టైము బీజేపీకి ఏదైతే శాఖ కేటాయించారో దాదాపుగా ఇప్పుడు కూడా బీజేపీకి అవే శాఖలు అయితే కేటాయించడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక ఇదైతే రావడం జరిగింది. ఇది మనం తెలిసి ఆల్రెడీ నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొత్తం మంత్రులను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఏ శాఖను ఎవరికి కేటాయించారని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఇది చంద్రబాబు గారు శాఖలు కేటాయిస్తూ కొద్దిసేపటి క్రితం విడుదల చేసినటువంటిది. ఇక నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ల్యాండ్ ఆర్డర్ని అయితే అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అయితే ఆయన దగ్గర అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో పాటు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ అంటే ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండింటినీ కూడా వాస్తవానికి ఈ రెండు పంచాయతీరాజ్ అనేది అతిపెద్ద శాఖ. సో దాంతోపాటు ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఇది ఒక పెద్ద శాఖ. దాదాపు కంటే రెండు శాఖలను అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అయితే జరిగింది. రెండు కూడా కీలకమైనటువంటి శాఖలు. మొదటి నుంచి కూడా ఏదైతే రూరల్ డెవలప్మెంట్ ఉందో పంచాయతీరాజ్ ఉందో మొదటి నుంచి ఇస్తారని ఊహాగానాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అటవీ పర్యాటక శాఖను కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం అయితే జరిగింది. ఇక నారా లోకేష్ గతంలో ఏదైతే ఐటీ మినిస్టర్గా ఆయన పనిచేయడం జరిగిందో ఇప్పుడు కూడా అదే ఐటీ మినిస్టర్ని అలాగే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ను కూడా ఆయన అయితే తీసుకోవడం జరిగింది. ఇక కింజారపు అచ్చెన్నాయుడు ఈసారి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక కొల్లూరు రవీంద్ర గతంలో క్రీడా శాఖ మంత్రిగా చేసినటువంటి లాస్ట్ టైం కొల్లూరు రవీంద్రకి ఈసారి మైన్స్ శాఖ అయితే గనుల శాఖ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నాదెండ్ల మనోహర్ జనసేన నుంచి పోటీ చేసినటువంటి మరొక కీలక నేత నాదెండ్ల మనోహర్కి అయితే ఫుడ్ అండ్ సివిల్ సప్లై పౌర సరఫరా శాఖనైతే నాదెండ్ల మనోహర్కి అయితే కేటాయించడం జరిగింది. ఇక పుంగూరు నారాయణకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అంటే పురపాలక శాఖ లాస్ట్ టైం కూడా ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు పురపాలక శాఖ చేయడం జరిగింది. అమరావతి నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో మళ్ళీ అమరావతి నిర్మాణం చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో మళ్ళీ నారాయణకైతే అదే శాఖనైతే కేటాయించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక వంగలపూడి అనితకైతే హోమ్ అఫైర్స్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సో హోంశాఖ మొదటి నుంచి కూడా ఈ హోంశాఖ ఎవరికి వస్తుంది అనే దాని మీద ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకంటే శాఖలన్నింటికీ కూడా హోంశాఖ అనేది కొద్ది భిన్నమైంది. సో ఎవరికి వస్తుందా అని ఒక ఉత్కంఠ అయితే ఉంది. మొత్తానికి అనితకైతే మొన్నటి వరకు కూడా టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా చేసినటువంటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చేసినటువంటి అనితకైతే హోంశాఖనైతే ఇవ్వడం జరిగింది. ఇక సత్యకుమార్ యాదవ్కు హెల్త్ ఆరోగ్య శాఖనైతే సత్యకుమార్ యాదవ్కి అయితే ఇవ్వడం జరిగింది. బీజేపీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. గతంలో కామినేని శ్రీనివాసు కూడా ఇదే హెల్త్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా అప్పట్లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. సో ఈసారి కూడా హెల్త్ మినిస్టర్ని అయితే బీజేపీకే కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక నిమ్మల రామానాయుడు అత్యంత ఇంపార్టెంట్ శాఖల్లో ఒకటైనటువంటి ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో జల వనరుల శాఖనైతే నిమ్మల రామానాయుడికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక సమర్థవంతమైన వ్యక్తులు అయితే చేతిలో అయితే దీన్ని పెట్టారని చెప్పొచ్చు. లాస్ట్ టైం దేవినేని ఉమామహేశ్వరరావు గారు చాలా సమర్థవంతంగా పనిచేశారు. ఆయన హయాంలోనే పట్టిసీమను పూర్తి చేయడం కానివ్వండి లేదా 70% పోలవరాన్ని పూర్తి చేయడం కానివ్వండి ఇతర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా దేవినేని ఉమా గారి హయాంలోనే జరగడం జరిగింది. ఈసారి దాన్ని నిమ్మల రామానాయుడికి పాలకొల్లు నుంచి గెలిచినటువంటి నిమ్మల రామానాయుడికి అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా కీలక శాఖ. ఎందుకంటే పోలవరం లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు ఆయన అండర్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన బాధ్యతాయుతంగా పనిచేసి వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక మహమ్మద్ ఫరూక్ అయితే లా జస్టిస్ అలాగే మైనార్టీ శాఖనైతే ఫరూక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి. సో ఆయనకి దేవాదాయ శాఖ ఎండోర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖను లాస్ట్ టైము మాణిక్యాలరావు బీజేపీ నుంచి గెలిచినటువంటి మాణిక్యాలరావుకి అయితే ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆ శాఖనైతే ఆనం రామనారాయణ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పయ్యావుల కేశవ్ మొదటి నుంచి ఊహించిందే అత్యంత కీలకమైనటువంటిది. అలాగే రాష్ట్ర ఇతర శాఖలన్నింటికీ కూడా గుండెకాయ వంటిది ఆర్థిక శాఖ. సో ఈ ఆర్థిక శాఖను ఎవరికి ఇస్తారనే దాని మీద ఒక తీవ్ర
చర్చ అయితే నడిచింది. గతంలో యనమల రామకృష్ణుడు అయితే ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటం జరిగింది. సో ఆయన సమర్థవంతంగా 5 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చాలా సమర్థవంతంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఎవరికి ఇస్తారనే దానికైతే ఆల్రెడీ ఇప్పటికే చర్చ నడిచింది. ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినపడ్డాయి. ఒకటి పయ్యావుల కేసు, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి. సో వీళ్ళిద్దరికీ కూడా ఆర్థికం మీద కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా ఆల్రెడీ ఈ పయ్యావుల కేసు పనిచేసిన నేపథ్యంలో ఈసారి ఆర్థిక శాఖను అత్యంత కీలక శాఖను అయితే పయ్యావుల కేసుకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక అనగాని సత్యప్రసాద్కి అయితే రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంపు మరొక కీలకమైనటువంటి రెవెన్యూ శాఖను అయితే అనగాని సత్యప్రసాద్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక కొల్లు పార్థసారథికి హౌసింగ్ మినిస్టర్ అయితే ఇవ్వడం జరిగింది, గృహ నిర్మాణ శాఖ. అలాగే ఐ&పిఆర్ కూడా, ఈ రెండు కూడా పార్థసారథికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక డోలా బాల వీరాంజనేయ స్వామి, సో సోషల్ వెల్ఫేరు, అలాగే సచివాలయం ఏదైతే ఉందో, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్స్ ఏదైతే ఉందో, ఈ మొత్తాన్ని కూడా డోలా బాల వీరాంజనేయులకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక గొట్టిపాటి రవికుమార్కి అయితే విద్యుత్ శాఖను, ఎనర్జీ అయితే విద్యుత్ శాఖను అయితే గొట్టిపాటి రవికుమార్కి ఇచ్చారు. ఇది కూడా ఒక కీలకమైనటువంటి శాఖ. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ కొద్దిగా విద్యుత్ లోటును ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ శాఖ ఎవరికి ఇస్తారనే దాని మీద కూడా గతంలో చర్చ కూడా నడిచింది. సో ఇక కందుల దుర్గేష్ టూరిజము అలాగే కల్చర్ అయితే కందుల దుర్గేష్కి అయితే ఇవ్వడం జరిగింది. సో పర్యాటక శాఖను అయితే ఆయన కేటాయించడం జరిగింది. ఇక గుమ్మడి సంజయరాయనికి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అలాగే ట్రైబల్ వెల్ఫేర్, ఈ రెండింటినీ కూడా గుమ్మడి సంజయరాయనికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పంచాయతీ ఇంకా ఇంకొక కీలక శాఖ అయినటువంటి రోడ్స్ అండ్ బిల్డింగ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అయితే మాత్రం జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. మా రోడ్స్ అనగానే మనకి జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు, మనకు తెలుసు. R&B మొత్తం కూడా దాని పరిధిలోనే ఉంటుంది. సో ఈ R&B శాఖను అయితే ఈసారి జనార్దన్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఖచ్చితంగా రేపు కీలకంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈయన గుర్తించాలి, ఖచ్చితంగా రోడ్లు బాగు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది కూడా ఒక కీలక శాఖ చెప్పుకోవచ్చు. ఇక టీజీ భరత్కి అయితే ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎస్ సవితికి అయితే బీసీ వెల్ఫేర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హ్యాండ్లూము టెక్స్టైల్స్ అయితే ఆ రెండింటినీ కూడా ఈవిడికైతే ఇవ్వడం జరిగింది. ఇక వాసంశెట్టి సుభాష్కి అయితే లేబరు, ఫ్యాక్టరీస్ అలాగే బాయిలరు, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్, ఈ మొత్తాన్ని కూడా ఈయనకైతే ఇవ్వడం జరిగింది. ఇక కొండపల్లి శ్రీనివాస్కి అయితే ఎంఎస్ఎంఈ అంటే చిన్న తరహా పరిశ్రమలు మొత్తాన్ని కూడా ఈయనకైతే ఇవ్వడం జరిగింది. కొండపల్లి శ్రీనివాస్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి అయితే ట్రాన్స్పోర్ట్ యూత్ ఇవ్వడం అయితే జరిగింది. సో మన భాషలో చెప్పాలంటే క్రీడా శాఖ. సో ఈ క్రీడా శాఖ మొత్తాన్ని కూడా ఆయనకైతే ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా ఈయనకే ఇవ్వడం జరిగింది, రామ్ ప్రసాద్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా చంద్రబాబు గారి శాఖలు అయితే ఇవ్వడం జరిగింది. వారికి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవం కానీ లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా పరిగణలో తీసుకుని ఈ శాఖలను అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా శాఖల మొత్తాన్ని కూడా చంద్రబాబు గారు స్వయంగా అన్నిటినీ కూడా పరిశీలించి ఈ మొత్తాన్ని కూడా ఓన్గా చంద్రబాబు గారే, ఎవరి ప్రమేయం లేకుండా చంద్రబాబు గారే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది మొత్తంగా 25 మంది చంద్రబాబు గారితో కలిపి మొత్తంగా 25 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు శాఖలు కేటాయించడం జరిగింది. బహుశా ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఆయా శాఖలో అయితే ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఐటీ శాఖ అయితే మరొకసారి ప్రధానంగా 2-3 పేర్లు, పవన్ కళ్యాణ్కి ఏ శాఖ వస్తుంది, నారా లోకేష్కి ఏ శాఖ వస్తుంది అనేది ప్రధానంగా చర్చ ఉండేది. సో ఆ చర్చకి అయితే తెరబడింది. నారా లోకేష్ అయితే గతంలో మాదిగానే ఐటీని అయితే తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఖచ్చితంగా యువతకు ఉపాధి కల్పించడం అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ టైం తీసుకున్నటువంటి శాఖనే ఈసారి నారా లోకేష్ మరొకసారి అయితే తీసుకోవడం జరిగింది. ఇది మొత్తంగా చంద్రబాబు గారి క్యాబినెట్లో మొత్తం మంత్రుల లిస్ట్ ఇది.